ఫైనల్ లుక్ మిక్చర్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం కలిపేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి లాస్ట్ వేసేసుకుంటున్నాం అన్నమాట. వెంటనే తిప్పకూడదండి. ఇలానే చేసి ఇలానే కొద్దిగా చేసి మనము టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఎక్కువ మండిపోతుంది. కారపూస కాబట్టి తొందరగానే కాలిపోతుంది అన్నమాట. నేను ఇలా పెట్టేసానంటే ఇలా నూనెంతా మిగిలిన నూనె అంతా వచ్చేస్తుంది అన్నమాట కిందకి. చక్కగా నూనె లేకుండా వస్తుందండి, ఆయిల్ కాకుండా. ఇలా వస్తుంది. ఇంకోటి కూడా వేసేస్తాను. ఇదిగోండి ఇలా కారపూసలన్నీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా అటుకులు వేసుకున్నానండి. అటుకులు వేయించుకున్నాను, పల్లీలు వేయించేసాను. ఇదిగో చూడండి, లోపల పల్లీలు ఉన్నాయి. పల్లీలు వేయించేసాను. ఇదిగోండి చూడండి, పల్లీలు వేయించేసాను. తర్వాత ఈ కారపూసేసి కరివేపాకు కూడా వేయించుకున్నాను. ఇందులో ఉందండి, ఇందులో ఇది మీషోలో తీసాను. ఇది ఇందులో అటుకులు వేసి దీంట్లో ఇలా ఉంచేస్తే నీట్గా వచ్చేస్తుందండి ఇది. తర్వాత పల్లీలు కూడా ఇందులోనే వేసి వేయించేసాను అనమాట. అంటే ఆయిల్ ఎక్కువగా మనకు బయట వేస్ట్ కాదు, అందుకని చెప్పి ఇలాగే వేయించేస్తాను. ఇది ఈజీ అండి, అందుకని మీషోలో 700కి కొన్నానండి. ఇది లోపల అది ఉంటుంది వేరే ఇది, కానీ అది లేకుండా నేను ఒట్టి జాలి గిన్నె దీంట్లో పెట్టేసుకుంటున్నాను. మిక్చర్ చేస్తున్నానండి, పిల్లలు పోతున్నారని చెప్పి మిక్చర్ చేసి పంపిస్తున్నాను వాళ్ళకి. చూడండి, అటుకులు ఇలా వేసి ఇలా ఉంచేస్తానండి. అయితే కొందలో నూనె మన చుక్క వేస్ట్ కాకుండా చక్కగా ఇదైపోతుంది. చూడండి, మనము పప్పులు కానీ ఏదైనా వేయించుకొని వడియాలు కానీ అప్పడాలు కానీ ఇందులో వేసి వేయించుకుంటే మన నూనె వేస్ట్ కాకుండా కడాయిలు పడకుండా చక్కగా వస్తాయండి. ఇలా వేయించుకుంటాను అన్నమాట.